ఇప్పుడు మీకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా తెలుస్తుందా? 2019 నుంచి కూడా ఇప్పుడు ఆయన ఇచ్చారు పథకాలు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ తారీఖుకి పెన్షన్ వస్తుంది. మా ఆవిడకి చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, అమ్మఒడి మా పిల్లలకి ఏ ఊర్లో ఉన్నా సరే వాళ్ళకి వస్తుంది, అమ్మఒడి ఆసరా వస్తుంది. డ్వాక్రా ద్వారా కూడా బాగానే అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు నా కంటి ఆపరేషను 3 నెలల్లో 3 చేయించాను. ఇంకో కన్ను ఏదంటే మా ఆవిడది ఇవాళ చేయించా. నా 2 కళ్ళు చేయించా 2 నెలల్లో, ఆమెకి ఇవాళ చేయించా. 3వ కన్ను కూడా బ్రహ్మాండం. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో ఎలాంటి ఏమన్నా ఏం లేవండి, ఇదివరకు ఏమున్నాయండి? ఏం లేవు. ఇదివరకు ఏమున్నాయి, పెద్దగా ఏమీ లేవు ఇదివరకు. ఈ ప్రభుత్వంలోనే బాగా జరుగుతుంది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ వాళ్ళు, కానీ గడప గడపకి తిరిగి అన్నీ చేస్తున్నారు కదా అవినాష్ గారు, అది మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా వస్తున్నారు, చూస్తున్నారు, అన్నీ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు సమాధానం చెప్తున్నారు, చక్కగా అన్నీ రిసీవ్ చేసుకున్నారు, బాగుంది. టీడీపీ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరైనా వచ్చి మీ కష్టాలు తెలుసుకుని ఏమన్నా అలా తెలుసుకున్నారండి గడప గడపకు వచ్చి? గడప ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. ఏదైనా ఫోన్లో వచ్చి మీకు ఎట్లా ఉందని అడుగుతున్నారు, విడిగా వాటి ఇండివిజువల్గా ఫోన్ల ద్వారా, అంతేగాని ఇట్లా వచ్చి ఎవరు అడగట్లేదు. అవినాష్ గారు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? అవునంటే దాదాపు ఎన్నిసార్లు లెక్కలేదండి, ఎన్నిసార్లు వచ్చాడు. ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చి అన్నీ కూడా కార్యక్రమాలు చేశాడు, చూశాడు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇంకా నేను చేస్తాను అంటున్నాను, దాన్ని మీరు ఎలా నమ్ముతారు? అది మన తెలంగాణలో పెట్టాడు ఆయన, అసలు డిపాజిట్ కూడా రాలేదు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఇంకా ఇది పోద్ది, అది ఇది ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? అవినాష్కే ఓటు చేస్తాము, అవినాష్ని గెలిపించుకుంటామని మేము గట్టిగా నమ్ముతున్నాను, నేను చెప్తున్నాను.